హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అబ్బాని. ఫ్రెండ్స్, నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ లో ఆయేష అయితే మాత్రం అందరినీ కడిగేసింది, ఇచ్చిపడేసింది. తన నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రం సూపర్ అనిపించింది. మెయిన్ వాలిడ్ పాయింట్లు మాట్లాడింది. అంటే హౌస్ మేట్స్, మీరు ఇక్కడ దాకా 5 వారాల్లో హౌస్ లోకి వచ్చి మేమేదో ఆడేశాము, పొడి చేశాము, మేమేదో తోపులు అనుకుంటున్నారు. మీరు ఆడిన ఆట ఇది అనే లెక్కలో సీజన్ మొత్తాన్ని మరతేసి వాళ్ళ ముందు రెండే 2 ముక్కల్లో అయితే మాత్రము పెట్టేసి వాళ్ళనైతే అందరినీ కడిగి పడేసింది. మీరు ఆడిన ఆట తీరు ఇది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసింది. తను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానానికి అయితే మాత్రం అక్కడ చాలా మంది ముఖాలు అయితే మాడిపోయాయి, చాలా మంది ముఖాలు అయితే వెలిగిపోయాయి. దీని గురించి మనం అంతా మాట్లాడుకోబోయే ముందు మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఆయేష వచ్చేటప్పటికి డీమోన్ తో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అంటే నా ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న బాండింగ్స్ ని అయితే మాత్రము కట్ చేయడము, మెయిన్ ఇదే నా టార్గెట్ అని చెప్పి డిమోన్ తో చెబుతా ఉంటుంది. బిగ్ బాస్ వచ్చేటప్పటికి గేమ్ అయితే స్టార్ట్ చేసేసారు. 3వ బాల్ వచ్చేటప్పటికి మాధురి గారికి అయితే దొరుకుతుంది. అంటే స్టార్టింగ్ లో నిఖిల్, గౌరవ్, సాయి వీళ్ళంతా చాలా టఫ్ గా ఫైట్ చేస్తారు బాల్ కోసం. ఫైనల్ గా వచ్చేటప్పటికి రమ్య దాన్ని గట్టిగా హోల్డ్ చేసి కింద పడిపోతుంది. రమ్య చేతిలో నుంచి అయితే మాత్రం మాధురి గారు అయితే లాక్కుని ఆ బాల్ అయితే మాత్రం రీతుకు అందజేయడం జరుగుతుంది. అంటే ఈ గేమ్ స్టార్ట్ అవ్వక ముందే రీతుకు మాధురికి మధ్య కాన్వర్జేషన్ జరుగుతుంది. మాధురి గారు నేను బాల్ మీకు ఇచ్చినట్లయితే మీరు ఎవరు నామినేట్ చేస్తారు అని చెప్పేసి రీతుని అడగ్గా, రీతు వచ్చేటప్పటికి భరణి గారిని, దివ్య గారిని నామినేట్ చేస్తానని చెప్పి చెప్పడము. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మాధురి రీతుకు బాల్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే పర్టికులర్ గా దివ్య ఉందా లేదా అని చెప్పి టార్గెట్ చేసుకుని అయితే మాత్రము రీతుకి అయితే బాల్ ఇవ్వడం జరుగుతుంది. రీతు వచ్చినప్పటికీ భరణి గారిని నామినేట్ చేస్తూ కారణాలు చెప్పడము, బ్లూ టీమ్ రెడ్ టీమ్ టాస్క్ లో వచ్చేటప్పటికి తనకు హెల్ప్ చేస్తానని చెప్పి భరణి గారు మోసం చేశారని చెప్పేసి మాట మార్చారని చెప్పేసి నాకు హెల్ప్ అంటే ఫైనల్ గా రాము రీతు ఇద్దరు ఉన్న క్రమంలో రాముని సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. నాకు సపోర్ట్ చేస్తారని మాట ఇచ్చి రాముకి విన్ అయ్యేటట్టు చేయడం అయితే నాకు నచ్చలేదు. నన్నైతే మోసం చేసినట్టు అయితే మాత్రం అనిపించింది అని చెప్పేసి రీతు చెప్పడము. భరణి గారు వచ్చేటప్పటికి రాము రీతు ఇద్దరు ఉన్న క్రమంలో నేను రాముకి సపోర్ట్ చేస్తాను, రాము లేని పక్షంలో అయితే మాత్రము రీతుకు సపోర్ట్ చేస్తాను అని చెప్పానని చెప్పడము. రీతు వచ్చేటప్పటికి మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, అలాంటప్పుడు నాకు చెప్పకుండా ఉండాల్సింది, మీరు రాముకే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది అని చెప్పి గట్టిగా వాదించడం. బెడ్ టాస్క్ లో కూడా తను భరణి గారు వచ్చేటప్పటికి చాలా అన్ఫేర్ గేమ్ ఆడినట్టు, అంటే అక్కడ డీమాన్ పవన్ అయితే మాత్రము తోసేసి తను ముందు పడిపోయిన క్రమంలో రాము వచ్చేటప్పటికి రాంగ్ డిసిషన్ ఇచ్చి భరణి గారిని సేవ్ చేశారని చెప్పి భరణి గారికి తెలిసి కూడా భరణి గారు ఆ విషయం చెప్పకుండా తనైతే మాత్రం డీమాన్ ని నుంచి ఎలిమినేట్ చేసే విధంగా అయితే మాత్రం ఆడారని చెప్పేసి ఈ 2 పాయింట్ల మీద అయితే మాత్రం భరణి గారిని రీతు నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి దివ్య గురించి మాట్లాడుతూ గా ఉన్న దివ్య వచ్చేటప్పటికి తాను వంట వండించడంలో ఆలస్యం అయిందని చెప్పేసి తనైతే మాత్రం చాలా సఫర్ అయ్యాను, నాకు కళ్ళు తిరిగాయి అనే ఉద్దేశంలో అయితే మాత్రము దివ్య గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది. దివ్య నామినేషన్ అయితే మాత్రం చాలా సిల్లీగా అనిపించింది. అంటే రీతుకు దివ్య మీద పాయింట్స్ అనేవి లేనే లేవు. కాకపోతే మాధురి గారి కోసం అయితే మాత్రం రీతు వచ్చేటప్పటికి దివ్యని అయితే నామినేట్ చేసింది. సిల్లీ రీజన్ అని అనిపించింది. ఫైనల్ గా వచ్చేటప్పటికి వైల్డ్ కార్డ్ నుంచి మాధురి గారు వచ్చేటప్పటికి భరణి గారి దివ్య ఇద్దరి మధ్యలో వచ్చేటప్పటికి భరణి గారిని సేవ్ చేయడము, దివ్యని అయితే మాత్రం నామినేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ బాల్ వచ్చేటప్పటికి గౌరవ్ చేతికి దొక్కుతుంది. గౌరవ్ వచ్చేటప్పటికి సంజన గారికి బాల్ ఇవ్వడము, సంజన వచ్చేటప్పటికి రాముని తర్వాత భరణి గారిని ఇద్దరిని నామినేట్ చేయడం. రీజన్ వచ్చేటప్పటికి తనకు హెల్త్ బాగలేకుండా ఉన్న ఒక రోజు హౌస్ లో పడుకుంటానని చెప్తే ఒప్పుకోలేదు. తనైతే మాత్రము తనకు స్టాండే లేదు, అసలు తను కెప్టెన్ గా ఉన్నా తన సొంత నిర్ణయం తీసుకోవట్లేదు, వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడు. భరణి గారికి ఒక రూలు నాకు ఒక రూలు అని చెప్పేసి ఎట్లా పెడతాడు, భరణి గారికి ఒక రూలు నాకు ఒక రూలు ఎట్లా పెడతాడు అనే ఉద్దేశంలో అయితే మాత్రము చాలా డిస్కషన్ జరుగుతుంది అక్కడ రాముకు సంజనకి మధ్య. ఈ క్రమంలో సంజన అయితే రాముని అయితే మాత్రము నామినేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి భరణి గారి రీజన్స్ చెబుతూ, భరణి గారిని నేను చాలా సార్లు చెప్పాను, అన్నా మిమ్మల్ని నేను మీకు ఎదురు రాదలుచుకోలేదు, మీరు నా ఎదురు రామాకండి, అంటే మీ మీద నాకు కృతజ్ఞత ఉంది అనే ఉద్దేశంలో ఇది మాత్రము సంజన గారు మాట్లాడటము. అంటే మీ వల్లే మీ సాక్రిఫైస్ చేయడం వల్లే నేను హౌస్ లోకి వచ్చాననే ఒక పాయింట్ ని లేవనెత్తుతూ, మీరు నా ఎదురు రామాకండి, నేను మీకు ఎదురు రాను అనే ఉద్దేశంలో అయితే మాత్రము ఆ సంజన చాలా సార్లు చెప్పినట్టు, అయినా సరే మీరు నన్నే టార్గెట్ చేస్తున్నారు, నన్నే కార్నర్ చేస్తున్నారు అనే ఉద్దేశంలో సంజన గారు మాట్లాడుతూ, నాకు హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మీరెవరు
కెప్టెన్ కి సలహాలు ఇవ్వడానికి నీకు ఏం హక్కు ఉంది అనే ఉద్దేశంలో అయితే మాత్రం సంజన గారు నిలదీస్తారు భరణి గారిని. నామినేషన్ లో భరణి గారు అయితే మాత్రం చాలా సీరియస్ అయిపోతారు, చాలా గట్టిగా వాదిస్తారు, కళ్ళు పెద్దవి చేసి వినండి వినండి అని చెప్పేసి గట్టిగా అయితే మాత్రం వాయిస్ రేజ్ చేయడం అయితే జరిగింది. అదే సంజన గారి ప్లేస్ లో రీతు గాని, శ్రీజ గాని, ప్రియా గాని వీళ్ళు ముగ్గురులో ఎవరున్నా సరే అక్కడ రచ్చరచ్చ జరిగేది. కాకపోతే సంజన గారు కూల్ గా ఉండి చెప్పే ప్రతి దానికి సమాధానం కౌంటర్ ఇస్తూ అక్కడైతే మాత్రం ఫైనల్ గా భరణి గారిని అయితే మాత్రం నామినేట్ చేయడం జరిగింది. రామ్ తర్వాత గౌరవ్ వచ్చేటప్పటికి ఈ ఇద్దరిలో నాకు రాముతో మంచి బాండింగ్ ఉంది, అందుకోసమే నేను భరణి గారిని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అయితే మాత్రం భరణి గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ బాల్ వచ్చినప్పటికి గౌరవ్ చేతికి దొరుకుతుంది. మళ్ళీ తను వేరే కంటెస్టెంట్స్ కి అంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి బాల్ ఇవ్వబోతూ ఉండగా ఆయిషా వచ్చినప్పటికి వాయిస్ రేస్ చేస్తుంది. మనం ఏం మాట్లాడుకున్నాం, మనం ఒక టీమ్ గా ఆడదాం అనుకున్నాం, అందరికి ఫెయిర్ ఛాన్స్ రావాలి అని చెప్పేసి అనుకున్నాం, మళ్ళీ నువ్వు రెండోసారి బాల్ పట్టుకున్నావు, ఇది అన్ఫేర్ అని చెప్పేసి ఆయిషా అయితే మాత్రం గట్టిగా వాయిస్ రేజ్ చేస్తుంది. మళ్ళీ గౌరవ్ వర్షంలో వచ్చేటప్పటికి అలాంటప్పుడు నిఖిల్ సాయి ఎందుకు నన్ను టార్గెట్ చేశారు, నా చేతిలోకి బాల్ లాక్కోవడానికి ప్రయత్నించారు అనే విధంగా అయితే మాత్రం అక్కడ కాన్వర్జేషన్ జరుగుతుంది. తర్వాత గౌరవ్ ఆలోచించుకొని బాల్ ని అయితే మాత్రము ఆయిషా చేతికి ఇవ్వడము, ఆయిషా వచ్చేటప్పటికి బాల్ ని సుమన్ శెట్టి గారికి అయితే మాత్రం అందించడం జరుగుతుంది. సుమన్ వచ్చేటప్పటికి తనుజను సంజనను ఇద్దరిని అయితే నామినేట్ చేస్తారు. తనుజను వచ్చేటప్పటికి అంటే తనని నామినేట్ చేసింది అనే ఉద్దేశంలో రివెంజ్ నామినేషన్ అనిపించింది. తనుజ వచ్చేటప్పటికి మొన్నటి టాస్క్ లో టీమ్ టాస్క్ లో నా దగ్గరకు వచ్చి మన ఇద్దరం ఒక టీమ్ గా ఆడదాం అని చెప్పి నాకు మాట ఇచ్చి తర్వాత కళ్యాణ్ రాగానే తను నన్ను వదిలేసి కళ్యాణ్ టీమ్ లోకి వెళ్ళిపోయింది, ఇదైతే నాకు నచ్చలేదు అని చెప్పేసి అయితే మాత్రం నామినేట్ చేయడం జరిగింది. తనుజ వర్షంలో వచ్చేటప్పటికి నేనైతే మాత్రం మీకు ముందే చెప్పాను, నాకు ఎవరైనా పేరు దొరికితే ఆ టీంలో నేను వెళ్ళిపోతాను అనే లెక్కలో అయితే మాత్రం నేను చెప్పడం జరిగింది అని చెప్పి తనుజ చెప్పడము, మీరు అసలు ఆ మాట నాకు చెప్పనే లేదు, నేను అబద్ధం చెప్పను అనే లెక్కలో అయితే మాత్రము సుమన్ శెట్టి అయితే మాత్రం గట్టిగా అక్కడ వాయిస్ అయితే మాత్రం ఇద్దరిది రేజ్ అవుతా ఉంది. అది నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి నువ్వు ప్రతి దానికి ఎమోషనల్ అవుతున్నావు, ప్రతి దానికి ఏడుస్తున్నావు, ప్రతి గేమ్ లో ప్రతి చిన్న చిన్న మాట కూడా ఏడుస్తున్నావు అని చెప్పేసి అయితే మాత్రము సుమన్ శెట్టి తనుజని చెప్పడము, తనుజ వచ్చినప్పుడు దానికి కౌంటర్ గా ప్రతిసారి బట్టలు వచ్చినప్పుడు ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని నేనే కదా ఏడుస్తుంది అని చెప్పేసి కౌంటర్ అయితే ఇవ్వడము, నేను ఏడుస్తున్నాను సరే నాకంటే నీ ఏడుపు ఎక్కువ కనబడతా ఉంది అనే ఉద్దేశంలో అయితే మాత్రము తనుజ గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చినప్పటికి సంజన గారిని నామినేట్ చేస్తూ రీజన్ చెబుతూ మీరు ప్రతి దాంట్లో అందరినీ గొడవ పెట్టే విధంగా అయితే మాత్రం చూస్తున్నారు, ఎవరైనా పక్కన మీరే గొడవ పెట్టి వాళ్ళు గొడవ పడుతూ ఉంటే మీరు పక్కన కూర్చుని నవ్వుతూ ఉంటున్నారు అని చెప్పేసి అయితే మాత్రం చెప్పడంతో హౌస్ లో ఉన్న అందరూ నవ్వడము. తర్వాత సంజన గారు వచ్చేటప్పటికి నవ్వుతున్న బిహేవియరే అంతా ఇప్పుడు కూడా నాకు నవ్వు వస్తుంది నామినేషన్ చేస్తుంటే, సరే ఓకే ఫైన్ అని చెప్పి నామినేషన్ అయితే మాత్రం ముగిస్తారు. తర్వాత ఆయేషా వచ్చేటప్పటికి ఫైనల్ గా తనుజలో సంజన గారి ఇద్దరిలో వచ్చేటప్పటికి తనుజని అయితే మాత్రము నేరుగా నామినేట్ చేస్తుంది. ఇక్కడితో ఈ నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రం పూర్తయింది. అంటే ఇక్కడ వైల్డ్ కార్డ్స్ అందరూ కలిసి ఒక డిసిషన్ అనుకొని, అంటే ఇక్కడ హౌస్ లో బాండింగ్స్ ఉండకూడదు, ఇక్కడ నుంచి బాండింగ్స్ అనేవి ఉండకూడదు అనే ఉద్దేశంలో అయితే మాత్రము ఆయేషా అయితే మాత్రం గట్టిగా వాయిస్ రేజ్ చేస్తా ఉంటుంది. అంటే ఆయేషా వర్షన్ ప్రకారం ఏంటంటే, మీరు ఇక్కడ హౌస్ లోకి వచ్చి ఏం ఆడారు ఇన్ని రోజులు, మీ ఆట తీరు మాత్రం ఇక్కడ జీరోగా కనబడతా ఉంది, మీరైతే ఇక్కడ బాండింగ్ పెట్టుకోవడానికి వచ్చారు, నాన్న లవరు ట్రాక్ తర్వాత అన్న చెల్లి ఇవన్నీ మీ బాండింగ్సే కనబడతా ఉన్నాయి, కానీ ఎవరి ఆట తీరేది మాత్రం ఫెయిర్ గా కనబడలేదు. అందరూ ఒక్కొక్క సపోర్ట్ తీసుకుంటున్నారు, సపోర్ట్ తీసుకుని ఆడుతున్నారు. వచ్చినప్పటికీ మన ఇంట్లో అమ్మా నాన్న అందరూ ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చినప్పటికీ మళ్ళీ కొత్తగా అమ్మా నాన్న ఈ చెల్లి బ్రదర్ ఈ బాండింగ్స్ దీనికి ఇవన్నీ ఇంకా ఉండకూడదు, ఎవరి ఆట వాళ్ళు ఇండివిజువల్ గా ఆడాలి, ఎవరి సపోర్ట్ లేకుండా ఆడాలి అనేదే నా ఉద్దేశం. దానికోసమే నేను తనుజను టార్గెట్ చేశాను అని. తనుజ ఒక్కరిని కాదు, తనుజను దివ్యను భరణి గారిని అందరినీ టార్గెట్ చేసి వీళ్ళంతా వైల్డ్ కార్డ్ వాళ్ళంతా చర్చించుకొని ఈ ముగ్గురిని కూడా నామినేషన్ లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుని ఈ ముగ్గురిని అయితే మాత్రం నామినేషన్ అయితే పెట్టడం జరిగింది. ఫైనల్ గా వచ్చేటప్పటికి బిగ్ బాస్ కళ్యాణ్ కి అయితే మాత్రం ఒక స్పెషల్ పవర్ అయితే ఇస్తారు. ఆ నామినేషన్ లో లేని వ్యక్తుల్ని ఒకరినైతే మాత్రం నేరుగా నామినేట్ చేయవచ్చు అనే ఉద్దేశంలో అయితే మాత్రం కళ్యాణ్కి అయితే ఒక పవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కళ్యాణ్ వచ్చేటప్పటికి రాముని నామినేట్ చేస్తారు. రాముకు చెప్పిన రీజన్ ఏంటంటే, ఆ బెలూన్ టాస్క్ లో మేమందరము ఫౌల్ ఆడాము కరెక్టే,
నువ్వు ఫౌల్ ఆడారని చెప్పి నువ్వు ఎందుకు ఒప్పుకోవు? సంచాలకుగా మీరు కూడా ఫౌల్ ఆడారని చెప్పి మీరు ఎందుకు ఒప్పుకోరు? మీరు పద్దాక కంటెస్టెంట్ ఫౌల్ ఆడాడు అని చెప్తున్నారు, కానీ మీరే ఆడిచ్చింది అది. మీరు కూడా ఫౌల్ ఆడిచ్చారు అని చెప్పేసి ఎందుకు ఒప్పుకోరు అనే ఉద్దేశంలో అయితే మాత్రం రాముని అయితే నామినేట్ చేయడం జరిగింది. ఈ వారం వచ్చేటప్పటికి 6 కంటెస్టెంట్ అయితే మాత్రం నామినేట్ అయ్యారు. ఫస్ట్ వచ్చేటప్పటికి సుమన్, పవన్, దివ్య, భరణి, తనుజ, రాము, ఈ 6 కంటెస్ట్ అయితే మాత్రము ఈ వారం నామినేషన్ లో అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు ఆల్.